బ్రేకింగ్ న్యూస్. బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని లంక కాలువ కట్ట మీద ఉన్న ఎస్టీ నిరుపేదల పూరి ఇళ్లు అగ్నికి ఆహుతి అయినాయి. కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ సంఘటనకు స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలు తెలుసుకున్నారు. తదుపరి వారికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వారికి భోజన వసతులను కల్పించారు. ప్రభుత్వం పథకం కింద గృహ రుణాల పథకం కింద వచ్చే 4 లక్షల రూపాయలతో గృహాలు నిర్మించి గృహ వసతి కల్పిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మరియు మండల అధికారులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో అగ్నికి ఆహుతైన కుటుంబాలను పరామర్శించిన వేగేశ్న నరేంద్ర వర్మ. బాధ్యులకు వేగేశ్న ఫౌండేషన్ తరపున బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తానని, నష్టపోయిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు మంజూరు చేసి ఇల్లు నిర్మించే చర్యలు చేపడతానని నరేంద్ర వర్మ తెలిపారు. ఈ కాలువ కట్ట మీద ఉన్నటువంటి యానాదులకు సంబంధించిన ఇళ్లలో 9 ఇళ్ళు వాళ్ళు కాలిపోయినాయి. వాళ్ళందరూ కూడా ఆ సమయంలో ఎక్కువ శాతం మంది మన చేపల చెరువుల దగ్గర భార్యాభర్త పిల్లలతో సహా కాపలాకు వెళ్ళున్నారు. వాళ్ళు కుటుంబంతో సహా అక్కడ వాళ్ళు జీతాలకు పనిచేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎవరో కొంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ విధంగా అయింది అని చెప్పి తహసీల్దార్ ద్వారా తెలుసుకున్న వెంటనే నేను, మా జాయింట్ కలెక్టర్, మా ఆఫీసర్ అందరూ కూడా వచ్చాము. ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా రైసు, పప్పు ఇవన్నీ సప్లై చేయడం జరిగింది. భోజనాలన్నీ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకు రగ్గులు కూడా సప్లై చేశాము. ప్రతి కుటుంబానికి 5,000 చొప్పున ఇచ్చేదానికి కూడా రెడీ చేశాము. కొన్ని కుటుంబాలకు ఇప్పుడు ఇచ్చాము, మిగతా కూడా తహసీల్దార్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే నేను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మాట్లాడాను. 40,000 రూపాయలు సీఎం గారి సహాయ నిధి నుంచి ఇచ్చేదానికి ప్రపోజల్స్ పంపిస్తే వెంటనే ఇచ్చేస్తామని కూడా చెప్పారు. సో ఈ రోజే ప్రపోజల్స్ కూడా పంపుతాము. ప్రాబబ్లీ ఒక 1 వీక్ లోపల ఆ డబ్బులు కూడా వీళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఇక్కడే కాలనీలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ల స్థలాల్లో వీళ్ళు ఇంతకుముందే వెళ్ళి రేకుల షెడ్లలాగా టెంపరీగా వాళ్ళ సొంత డబ్బుతో వేసుకున్నామని, అక్కడ తాగడానికి నీళ్ళు సరిగా లేకపోవడం వల్ల మళ్ళీ వచ్చి ఈ కాలువ కట్ట మీద ఉంటున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను వెంటనే పీడీ హౌసింగ్తో కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరికీ ఏదైతే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి కొత్త పాలసీ ప్రకారంగా 4,30,000 రూపాయలతో ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం మనం చేస్తాము. వీళ్ళందరినీ కూడా అక్కడికి ఇల్లు కట్టించి షిఫ్ట్ చేస్తాము.